కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, డబ్బులు తీసుకుంది. ఓకే, ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారండి? వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చుంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి. నా 2 బిడ్డల్ని పెట్టాడు, ఈరోజు బాధ దానికి అతను అంతకంతకు అనుభవిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అతను అంటాడు వెంకటేశ్వర స్వామి గురించి, ఆ వెంకటేశ్వర స్వామి గురించి నేను చెప్తున్నా, ఆయన సాక్షిగానే అన్నీ జరుగుతాయి. ఆ దేవుడు ఎక్కడికి పోడు, జరుగుతుంది. అతను అనుకున్నాడు ఇంతకుముందు కేసులో వెళ్ళిన వాళ్ళు 60 రోజులు రాలేదు, సో ఈమె ఇంకా రాదు బయట, ఎందుకంటే ఈమెకుంటే హెల్త్ ఇష్యూలో చచ్చిపోవచ్చు అక్కడే అని డిసైడ్ అయిపోయి నన్ను డబ్బులు ఇచ్చి ఫ్లైట్ టికెట్స్కి, వాళ్ళు ఉండడానికి హోటల్ అరేంజ్ చేసి, వాళ్ళకి తినడానికి పెట్టి అన్నీ చేసి తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన అక్కడ అతను ఎవరితో మాట్లాడాడు, ఎవరికి అతను డబ్బులు పంపించాడు ఏమనేది కూడా నేను అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ కాంటాక్ట్ నెంబరు, అక్కడ ఆ పోలీస్ నెంబరు అన్నీ కూడా నేను ఇస్తున్నాను. మీ అందరికీ గూగుల్ లింక్ షేర్ చేస్తాము వాట్సాప్లలో, అన్ని చూసుకోండి ఒకసారి. ఎవిడెన్స్లన్నీ క్లియర్గా ఉన్నాయి అన్నీ. ఇకపోతే కిరణ్ రాయల్ ఏదైతే అలిగేషన్స్ పెట్టాడో నా పైన, కిలాడీ లేడీ 6 కేసులు ఉన్నాయి, 10 కేసులు ఉన్నాయి. అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి? కార్లో తిరుగుతున్నాడు, హైఫై లైఫ్, ఐఫోన్లు, ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్? అసలు ఎవరు కిరణ్ రాయల్? ఏంటి నీ యొక్క లైఫ్ ఏంటి అసలు? అమ్మాయిల్ని మోసం చేసి ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది. నేను కూడా బతికానండి, ఎవరి డబ్బులు కాదు, మా ఆస్తులు మేము అమ్ముకొని మా డబ్బులతోనే మేము బతికాం. వాడలా కాదు, పరమ నీచుడు, అంటే పరమ నీచుడు. బాగున్నంతసేపు, ఆడదాని దగ్గర డబ్బులు ఇచ్చేంతసేపు దేవత, నువ్వు నా దేవత అన్నీ. అదే రివర్స్ అయితే దెయ్యం అయిపోతుంది. అదే ప్రకారం వాళ్ళ భార్య నెంబర్ని డెవిల్ అని ఫీడ్ చేసి నాకే ఇచ్చాడు. డెవిల్ నా భార్యని ఇదే ఫీడ్ చేసుకో అని. వాళ్ళ భార్య గురించి కూడా చెప్తున్నాను ఈరోజు. మా కుటుంబ సభ్యులు అందరూ మనస్తాపానికి చెందారు అన్నారు. కుటుంబ సభ్యులు మనస్తాపమా? మీ కుటుంబ సభ్యులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. నువ్వు ఇంకొక ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లోనే, నీ రూమ్లోనే నువ్వు ఉంటావు. నీ భార్య నీకు టీలు కాఫీలు సప్లై చేస్తుంది, నీ కూతురు వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది, అన్నీ చేస్తుంది. వీటన్నిటికీ ఆధారాలు కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక బాధితురాలు, నేను ఇంతకుముందు మీకు ఒక 2 రిలీజ్ చేశానండి, ఆ రోజు చూపెట్టాను నేను ఒక 2. ఆ బాధితురాలని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి దుర్మార్గంగా కొట్టాడు. వాళ్ళ భార్య సమక్షంలో ఆమె ఎంత బాధపడిందో ఏమనేది కూడా అన్నీ క్లియర్గా నేను మెన్షన్ ఉంది. అందులో ఆమె రికార్డ్సే ఉన్నాయి, అన్నీ కూడా నేను అందులో పెట్టాను, చూడండి. ఇంకా అభినయ్ రెడ్డి గారికి నాకు అక్రమ సంబంధం ఉందంట. అసలు అభినయ్ రెడ్డి గారు ఎవరండి? కరుణాకర్ రెడ్డి గారు ఎవరండి? నాకే సంబంధం వాళ్ళతో? నా ఫైట్ ఏంటి? నన్ను వాడు మోసం చేశాడు. ఎవరైనా ఒక మహిళ వచ్చి నన్ను ఒకడు మోసం చేశాడని పబ్లిక్లో కూర్చుంటుందా? నేను కూర్చున్నా, ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నేను ఇక్కడ వాడికి భయం పుట్టింది, ఈ అమ్మాయి దగ్గర నావి టోటల్ ఉన్నాయి, అన్నీ తెలుసు, బయట పెడుతుంది అనే భయంతో నన్ను అరెస్ట్ చేయించాడు వాడు. నాకు సంబంధం లేని విషయంలో నా అకౌంట్స్ అన్నీ అతను వాడి, అతను చేసే బిజినెస్ కూడా ఈరోజు మీకు నేను చెప్తున్నాను.